రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం, మళ్ళీ వివాదాస్పదంగా నిలిచిన ఘట్టం కూడా, ప్రెజెంట్ జనరేషన్ బాగా కనెక్ట్ అయిన ఘట్టం రామసేతు. ఉమ్, ఉమ్, ఈ రామసేతు అనేది గూగుల్ కూడా డిస్కవర్ చేసింది. మొత్తం సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ వచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కో థియరీ ఉంది. అవును. బట్ ఎక్కువగా రామాయణం మనం అనుకున్నట్టు ఆపాదించుకున్నారో లేదా జరిగిందో అనేది పక్కన పెడదాం కాసేపు. ఈ సో కాల్డ్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ యునిక్ పీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఫ్లోటింగ్ రాక్స్ అనేవి మామూలు విషయం కాదు కదా. సో కాబట్టి ఎంటైర్ వరల్డ్లో ఇది ఒక పెద్ద హిస్టరీగా నచ్చింది. అసలు దీన్ని కనెక్ట్ చేశారు చూడండి, మళ్ళీ రామాయణానికి కనెక్ట్ అయింది అది యాక్చువల్లీ. దాన్ని మీరు నిజంగా నమ్ముతున్నారా అండి? యా, ఇక్కడ ఓషనోగ్రఫీ గురించి మాట్లాడదాం. విల్ కమ్ టు ఓషనోగ్రఫీ. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే రామాయణంలో రాముడి యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఈ ఇండియా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాకి శ్రీలంక, ప్రస్తుతం ఉన్న శ్రీలంక, ఈ రెండింటి మధ్య మనం ఓషనోగ్రఫీ ప్రకారంగా గతంలో కనుక వెళ్తూ ఉంటే అక్కడ సముద్ర మట్టం తగ్గుతూ వెళ్ళాలి సైంటిఫిక్గా మాట్లాడుకుంటే. అంటే భారతదేశానికి శ్రీలంకకి మధ్య పూర్తిగా భూభాగం ఉండాలి. అసలు భూమే అంటే పూర్తిగా భూమి ఉండాలి, అక్కడ వాటర్ ఉండకూడదు. ఇఫ్ యూ గో యాజ్ పర్ ద ఓషనోగ్రఫీ. రైట్. సో ఓషనోగ్రఫీకి వెళ్తే అక్కడ ల్యాండ్ ఉండాలి, ఒకప్పుడు ల్యాండ్ ఉండాలి. సో అసలు ఇక్కడ కొన్ని చిన్న కన్ఫ్యూజన్స్ ఎక్కడ వస్తాయంటే, ఓషనోగ్రఫీ ప్రకారం ల్యాండ్ ఉండాలి. సో అక్కడ ల్యాండ్ ఉంటే అసలు బ్రిడ్జ్ కట్టే అవకాశమే లేదు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి కన్ఫ్యూజన్స్ కూడా వస్తాయి. దీనికి ఇక్కడ ఆన్సర్ మనకి వాల్మీకి రామాయణంలో పదే ఆయన కావాలని చెప్పి రకరకాల విషయాలను ఎంబెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పా కదా. ఇక్కడ బాలకాండలో బాలకాండలో విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుల్ని తీసుకువెళ్ళినప్పుడు, రకరకాల యుద్ధ నైపుణ్యాలు నేర్పించడం తీసుకువెళ్ళినప్పుడు, రాముడు వారికి ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర గొప్ప, ఆయన రామ మీ వంశం యొక్క చరిత్ర గొప్ప ఇది అని చెప్పేటువంటి సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో భగీరథుడి గురించి, సగరుడు గురించి చెప్తూ వెళ్తారు. అంటే ఇక్ష్వాకు వంశంలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు. ఈ సగరుడు అనేటువంటి రాజు ఇప్పుడు రాముడి కన్నా ఎప్పుడో ముందున్నటువంటి వ్యక్తి, అంటే రావణాసుడు వీళ్ళందరికన్నా ముందున్న వ్యక్తి. ఆయన కాలంలో ఆయన ఒక యాగం చేశారు. ఎందుకు యాగం చేశారు ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంటాయి. లిటరల్ అది బాగా పొయిటరీలో ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా దీనికే అయి ఉండొచ్చా అని మనం చెప్పలేం. సో అశ్వమేధ యాగం చేశారు డ్రౌట్ కోసం అని వగేరా ఉంటుంది. అది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ పర్పస్ కోసం చేశారన్నది మనం మోడర్న్ సైన్స్లో కోరిలేట్ చేసుకోలేం. కానీ ఈ యాగం చేసే ప్రాసెస్లో భూమిని అనేక చోట్ల తవ్వించారు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. అనేక చోట్ల తవ్వించారు అనే దాంట్లో ఒక చోట తవ్వటము ప్లస్ నీళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రదేశం గురించి బాలకాండలో మెన్షన్ చేస్తారు. కానీ ఆ ప్రాంతం ఈ ఇండియాకి శ్రీలంకకి మధ్య ప్రాంతమా కాదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ రాదు. మళ్ళీ సెకండ్ సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతకడం కోసం లంకకు వెళ్తుండగా సాగరుడు అంటే సముద్రము తనలో తను అనుకుంటున్నట్లుగా ఒక వర్ణన వస్తుంది. ఏమని వస్తుంది? ఈ మారుతి, ఈ హనుమంతుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాముడికి సహాయం చేయడం కోసం వెళ్తున్నాడు. నేను ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నాను అంటే సాగరుడు ఈ ప్రాంతంలో ఉన్నానంటే ఈయన పూర్వీకులు సగరుడు ఈ ప్రాంతాన్ని తవ్వించడం కారణంగానే నేను ఇక్కడికి ఎక్స్టెండ్ అయ్యాను, కాబట్టి నేను ఇతనికి హెల్ప్ చేయాలి అని తనలో తను అనుకుంటున్నట్లుగా వర్ణన ఉంటుంది. సో ఈజ్ గివింగ్ ఏ హింట్, ఇక్కడ తవ్వటం జరిగింది అని. నెక్స్ట్ మళ్ళీ అదే సుందరకాండలోనే మైనాకుడు హనుమంతుడికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను, ఓకే, నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నా అంటే సాగరుడు నాకు నిన్ను హెల్ప్ చేయమని చెప్పాడు. సాగరుడు నీకు ఎందుకు హెల్ప్ చేయమన్నా అంటే అసలు నువ్వు ఎవరికైతే హెల్ప్ చేయడానికి వెళ్తున్నావో వారి ఇక్ష్వాకు వంశానికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నావు, వాళ్ళ కారణంగానే ఇక్కడ సాగరుడు ఉన్నాడు, వాళ్ళు డిగ్ చేయడం వల్లనే ఇక్కడ వాటర్ వచ్చినాయి అని మళ్ళీ చెప్తారు. ఇది కాకుండా మళ్ళీ యుద్ధకాండలో మళ్ళీ రిపిటేషన్ వస్తుంది. యుద్ధకాండలో మళ్ళీ ఎప్పుడు రిపిటేషన్ వస్తుంది? విభీషణుడు ఇటుపక్క రాముడు వచ్చేసిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుడు విభీషణుడితో జరిగే సంభాషణలో ఇప్పుడు ఈ సైన్యాన్ని మొత్తాన్ని అటుపక్క తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు విభీషణుడు ఆ వాటర్ గురించి మళ్ళీ చెప్తూ అసలు ఇక్కడ నీళ్ళు రావడానికి కారణం ఇక్ష్వాకు ఫ్యామిలీయే, వాళ్ళు తవ్వడం వల్లే వచ్చిందని చెప్పి విభీషణుడు చెప్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత
నలుడు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. ఇది ఇక్కడ నీళ్ళు ఉండటానికి కారణం ఇక్ష్వాకు వంశంలో సగర మహారాజు తవ్వించడం కారణంగానే వాటర్ వచ్చినాయి ఇక్కడికి. రిపీటెడ్గా తవ్వారు అని చెప్తున్నారు. నవ్ ఇది ఇందులోనే కాదు, భారతంలో కూడా మళ్ళీ రామాయణం రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వస్తుంది, భాగవతంలో కూడా మళ్ళీ రిపిటేషన్లో వస్తుంది. రామాయణంలో నుంచి భారతంలోకి వస్తే, భారతంలో ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించినప్పుడు ఈ తవ్వడం కారణంగా నీళ్లు వచ్చినాయి, ఆ ప్రాసెస్లో కొన్ని దీవులు ఫామ్ అయినాయి, ఆ దీవుల్లో సిన్హల ద్వీపము, లంక అని కొన్ని దీవులు ఫామ్ అయినాయి అని సిన్హల ద్వీపము అనే పదం వాడతారు అక్కడ. సిన్హల ఈజ్ టుడేస్ శ్రీలంక మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. సో సిన్హల ద్వీపం అంటే శ్రీలంక ఈరోజు కూడా సింగిల్ ఐలాండ్ కాదు, మల్టిపుల్ ఐలాండ్. భాగవతంలో మహాభారతంలో చెప్పినట్లు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్గా వర్ణన వస్తుంది. ఈరోజు కూడా శ్రీలంక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, హోల్ జాఫ్నా కానివ్వండి, కచ్చితీవు కానీ, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇలా కనెక్షన్స్ చేసుకుంటూ అది ఉంది అని అంటున్నారు. ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఓషనోగ్రఫీ, సైంటిఫిక్గా వెళ్దాం. ఒకప్పుడు ల్యాండ్ ఉంది అంటే ఆ ల్యాండ్ మీద వాటర్ కూడా వెళ్ళాలిగా, అంటే నదులు ప్రవహించి ఉండాలి. సో నదులు ప్రవహించినాయా లేదా అని చెప్పి ఓషనోగ్రఫీ లేటెస్ట్ ఆర్టికల్స్ కనుక చూస్తే, పబ్లిష్డ్ ఆర్టికల్స్ కనుక చూస్తే, ఎస్, ఆ సముద్ర అడుగునున్నటువంటి భూమి మీద ఇంతకుముందు రివర్ ఛానల్స్ యొక్క మార్కింగ్స్ ఉన్నాయి. రివర్ ఛానల్స్ బయటపడ్డాయి, సైంటిఫికలీ ప్రూవెన్. మీకు కావాలంటే ఆ డేటా మీకు ఇస్తాను. ఓకే, అది కాకుండా తవ్వారు అన్నారు అంటే మిగతా ప్రాంతంలో కన్నా ఇక్కడ షాలో వాటర్ ఉండాలి. ఎస్, అక్కడ షాలో వాటరే ఉంది. వాటర్ ఉంది సార్. హౌ అబౌట్ దిస్ ఫ్లోటింగ్ రాక్స్? ఫ్లోటింగ్ రాక్స్ విషయం కొలుద్దాం. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఎక్స్ప్లిసిట్గా ఫ్లోటింగ్ రాక్స్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అసలు రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఫ్లోటింగ్ రాక్స్ గురించి ప్రస్తావన లేదు. అంటే రామసేతు నిర్మాణం లేనట్టే లేదు. అదే, మీరు తొందరగా జడ్జిమెంట్కి వెళ్ళకండి. వాల్మీకి రామాయణంలో ఇది షాలో వాటర్ ఉంది, షాలో వాటర్ ఉన్నాయి, తక్కువ డెప్త్ ఉంది. అక్కడ మీకు రాములు వారు సముద్రుణ్ణి 3 రోజులు ప్రార్థించారు, తపస్సు చేశారని ఉంటుంది. అది పొయిటరీలో చెప్పారు. ఇన్ లిటరల్ యాంగిల్ ఏంటంటే 3 days దే హ్యావ్ డన్ ద సర్వే టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ టు బిల్డ్ ద బ్రిడ్జ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ షాలో వాటర్, అక్కడ ఆల్రెడీ డెప్త్ తక్కువ ఉంది. సో దే జస్ట్ డంప్డ్ వాట్ ఎవర్ మెటీరియల్ అవైలబుల్, రాక్స్ కానివ్వండి, ఏది దొరికితే అది డంప్ చేసి ఆ షాలో వాటర్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు. ఫిల్ చేసుకున్నారు, మళ్ళీ పైకి వచ్చేసింది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళారు. దట్ ఈస్ ద రీజన్, ఒక్క నిమిషం, దట్ ఈస్ ద రీజన్ హౌ దిస్ బ్రిడ్జ్ ఇస్ బీన్ బిల్ట్. ఓకే, ఈ ఫ్లోటింగ్ రాక్స్ అనే కాన్సెప్ట్ బహుశా మనకి కంబరామాయణంలో దొరకచ్చు. ఎందుకంటే కంబరామాయణం ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ద లోకల్, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిది కాబట్టి వారు ఇంకొద్ది డీటెయిల్గా ఈ రాక్స్ వాడి ఉన్నారు అని చెప్పచ్చు. వాల్మీకి ప్రతిదీ ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళరు, పొయిటిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ ప్రాసెస్లో ఫ్లోటింగ్ రాక్స్ గురించి వాల్మీకి మహర్షి మెన్షన్ చేయలేదు, ఉడత గురించి వాల్మీకి మహర్షి మెన్షన్ చేయలేదు. వాళ్ళు మొత్తం దొరికినట్టు డంప్ చేసుకుంటూ వెళ్ళారు, ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.